ఒక రైతు భూమి ఎకరం ఉండొచ్చు, 5 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు. ఒక ఏరియాలో రూ. 4,00,000 ఉండొచ్చు, ఒక ఏరియాలో 40,00,000 ఉండొచ్చు, ఇంకో చోట 4,00,00,000 ఉండొచ్చు. కానీ పండించే పంట ఒక చోట 10 బస్తాలు పండొచ్చు, ఇంకో చోట 15 బస్తాలు పండించొచ్చు, ఇంకో చోట 30 బస్తాలు పండించొచ్చు. ఓ చోట నెంబర్ల బియ్యం పండించొచ్చు, ఇంకో చోట సన్న బియ్యం పండించొచ్చు, ఇంకో చోట మసూరీలు పండించొచ్చు. ఇది బిర్యానీ బియ్యం పండించొచ్చు. కానీ దేని విలువ దానికి. రైతు దాని మీదనే ఆధారపడి తను తన తరతరాలుగా బతుకుతున్నాడు. పరిశ్రమ పెడదాం అనుకున్నాం. వెరీ గుడ్. ఆ పరిశ్రమ పెట్టేటప్పుడు ఆ భూమి తీసుకుంటున్నాం. తీసుకుని ఇచ్చే పరిహారం నీకు 4,00,000 దానికి 6,00,000 ఇచ్చాం. 6,00,000 దానికి 10,00,000 ఇచ్చామని బిల్డప్ మనం చెప్తాం. ఈ డబ్బులు ఏడాది, 2 ఏళ్ళు వస్తాయి. తర్వాత ఆ రైతు బ్రతికేంటి? ఆ రైతు బిడ్డల బ్రతికేంటి? ఒక అమరావతి చూసినా అంతే, ఒక అనకాపల్లి చూసినా అంతే, ఒక విశాఖపట్నం చూసినా అంతే, ఎక్కడైనా అంతే. అది వార్త రాయాల, చర్చ జరగాలి. వాళ్ళకి కూడా ఉపాధి కల్పించి